గైస్ సెకండ్ ఛానల్ లో వీడియో అప్లోడ్ చేసినాం, టైం ఉంటే వెళ్ళి చూడండి, ఒక లైక్ గుద్దండి. బాంచన్ శరణం. హ్యాపీ న్యూ ఇయర్ రా బాబు. పొద్దున్నే లేచినావులే. నేనమ్మా ఎంత తాగినవరా, నిన్న తలికాయ దెంగుతుంది. అరే కొంచెం దాన్ని కొంగు పడితే మంచోని మానం పోయినట్టు మీతో సిట్టింగ్ కట్టే మాయ 4 దెంగులు తెంగింది రాత్రి. పెద్ద పంచాయతీ పెట్టిండి ఇంట్లో. మనిషి ఆ గుద్దలు ఎంటుకోరా నువ్వు, ఊక అట్లనే అవుతుందా? ఏదో కొన్నిసార్లు అట్లా అవుతుంది అంతే. ఒక్కడికి సోయలేదు లవడాలేదు, తాగు తెరు కుక్కలు అయితేనేవరా. ఒకడు షాట్ ఇప్పుతాడు, ఒకడు ఉచ్చాను పోయి అటే బ్యాటింగ్ చేస్తాడు, అదే చేత్తో నచ్చి కూర్చొని తింటాడు. గలీజ్ అనిపించింది నాకు. అందుకే థమ్స్అప్ తాగటం ఇంకోసారి సిట్టింగ్ విలువద్రా, లంజగొల్ల అయిపోయింది మీతోని. అబ్బా ఉత్తగానే పిలిచిన వారా నన్ను. 1000 రూపాయలు తెంగిరు నా దగ్గర. 50 రూపాయల థమ్స్అప్ బిచ్చగాళ్ళకి వేసినాడు, మా మొక్కన వారేసిరు. అబ్బా నూకి పోయేటోడు నూకే పోతాడు, తడక తీసిన తప్పుదండ అన్నట్టు పైసలు తెంగిన నిడిచిపెట్టి నన్ను అంటే లవడా కానివి. పూగా నువ్వుగా దారా నాకు థమ్స్అప్ తెచ్చిచ్చింది. ఏ ఆగ్రా పొద్దుగాల తలికాయ దెంగుతావు, బీర్లు మిగిలిన ఏమన్నా నైట్. దయ్యాలు వేసుకునే టైం దాకా ఉన్నాయి లేని అన్ని సర్దుకొని ఆయురు. మళ్ళీ ఏమన్నా మిగిలిన అని గుద్దలు వెళ్తున్నట్టు అడుగుతావు లవడా కానివి. వీడేంద్రా అట్లా పోతుండు? ఎవరా గుద్దల గడ్డలు పుట్టినా అట్లా నడతాను? నైట్ గుద్దలు తాగిట్లేనా పడ్డా? జిమ్ పోయి వస్తున్నా, మీతో తిరిగితే మొడ్డ కొడతా అని తెలిసే జిమ్ లో పోయి కట్టేసిన పైసలు. ఇప్పుడే వామప్ చేసిన చూడు, తొడలు పెరిగినాయి ఏమన్నా. చూడలా నేను రోజు బ్యాటింగ్ చేస్తాను, వటకాయలు పెరుగుతాను. ఏం మాట్లాడతారు రీడు? దీనమ్మ మన గల్లీలో నా కండలే కడకున్నాయిరా. దిష్టి సుక్క పెట్టుకోవాలి ఇంటికైన తర్వాత. గుద్దకో వాత కూడా పెట్టుకో, జిమ్మే కదా గాని. నారో మైండెడ్ ఫెలో. మెంబర్షిప్ ఎంత కట్టినవరా? ఆఫర్ ఉందట్రా, 6000 కట్టినా. ఆ పైసలతో గుద్దాలు ఆగుంగారా 2-3 రోజులు ఉత్తర దెంగ పెట్టినావు 6000. అరే ఇప్పుడు తాగుడు తినుడు దెంగులాటకి ఇవేనారా? సీరియస్నెస్ రాదా అరా లైఫ్ లా? నువ్వేడ ఆగుతలేవుగా. 2-3 రోజులు అయితే జిమ్ మొక్కాన్నే కనబడ పూగ్ కానివి. దింకడేర్రా, తాగింది ఇంకా దిగలేదేం దానికి. ఇలా కనవాలే మొత్తానికి. అవును నిజమే, పొద్దున కూడా మళ్ళా తాగుదామన్నారా. హై ఫ్రెండ్స్, ఈ రోజు నేను 1xBet అనే యాప్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అత్యంత విశ్వసనీయ బుక్ మేకర్, పిఎస్జి మరియు సెరియా ఏ స్పాన్సర్లు. ఈ యాప్ లో మీరు అన్ని ప్రత్యక్ష మ్యాచ్ల ఫలితాలను చూడవచ్చు, మరియు ఆ మ్యాచ్ లో మీరు స్కోర్ ను అంచనా వేయడం ద్వారా పందెం వేయవచ్చు. ఏ జట్టు గెలుస్తుంది, ఏ జట్టు ఎన్ని పరుగులు స్కోర్ చేస్తుంది, అండ్ ఎవరు అత్యధిక స్కోర్ పొందుతారు, మరియు BMW కార్, ఐఫోన్, ల్యాప్టాప్లు మరియు మరెన్నో నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. వివిధ రకాల ఆటలు కూడా ఉన్నాయి, మీరు మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు. అండ్ నా ప్రోమో కోడ్ బాబు9 ఉపయోగించండి. మొదటిసారి డిపాజిట్ పై $130 వరకు పొందండి. రిజిస్టర్ చేస్తున్నప్పుడు మీరు పేటిఎం, బ్యాంక్ అండ్ ఇతర ఈజీ పద్ధతుల ద్వారా మీ విజయాలను సులభంగా గెలుచుకోవచ్చు. నేను దీన్ని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాను, మీరు దీన్ని ఉపయోగించవచ్చు. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంది అండ్ ప్రోమో కోడ్ కూడా ఉంది. బహుమతిని గెలుచుకోవడానికి ప్రోమో కోడ్ ని ఉపయోగించండి. హలో, ఏడున్నావా సిపాయి? ఎవరు? మియా ఖలీఫా హస్బెండ్ రా లౌడే. ఈ సంవత్సరం నుండి బాగుపడదాం అనుకుంటానా. మీ పెన్లం వీడియోలు చూడా చెప్పు మియా పాపకి. పాప నేను చూడకపోతే ఎట్లా బతుకుతారో ఏమో. నీ మాటకు మాత్రం పూట గతలేదు అన్నట్టు రాత్రి అయితే చాలు దేశాలు దాడతావు. తమ్ముడు తడిచి మోపెడవుతాడు, ఇంకా మానేసిండు. అవన్నీ మానేసిండ్రా, గతం కథ. కార్పెన్ దాని గురించి కంటదాడి పెట్టాడు ఈ డింకడు. పీగినవుతి పిల్లాతులు గాని ఏడున్నవి అలా కనవాలే. నేను ఇంతకు ముందే స్నానం చేసి గుడికొచ్చిన. మరి కడుపు నిండా కళ్ళు పెట్టుకొని గుడికేనా పెంటమ్మ ఒక ప్లాన్? బూతులు మాట్లాడకరా, యూజ్లెస్. చెప్తుంటే చెవిటోడ్రా. సరే గాని మా ఇంటికి వెళ్ళరా, ట్రిప్ ప్లాన్ చేస్తున్నా, మాట్లాడదాం. అరే మీరద్దు, మీ లంగా సోపోతాద్దు, మీతో ట్రిప్ లా ఖర్చుడద్దురా. మీకు దండం పెడతాను, నిడిసబెట్టురా ఈ సంవత్సరం అన్న కనీసం. ఇప్పుడు నువ్వు ఇట్లా రాలేదనుకో, నీ బండి ట్యాంకులు అందరం కలిసి ఉచ్చోపోతాం చెప్తున్నా. అరే మనుషులు అప్పించి బాడుకోవాలరా మీరు. పొద్దుగాల నా పానాన్ని తింటారు. కొద్దిగా ఇడిచిపెట్టురా ఈ సంవత్సరం అన్న. పుక్కలు పడ్డ డ్రైవర్ ఉన్నట్టు న్యాయం పడే ఉంటారు ఎప్పుడు. అరే రాత్రి నుండి కడుపంతా కలివెళ్ళి ఉంది, రారా తాగనన్న తాగుదాం జరా. నేను తాగుడు మానేసిరా. నిన్న తాగినావుగా గుద్దలకు వచ్చేదాకా, మళ్ళా తాగుడు మానేసిన అంటావు. అది లాస్ట్ ఇయర్ గారా. సరే దగ్గర లేవు మావా, దగ్గర ఉంటే దవడాలు వాళ్ళు తెంగుతుంటుని. ఎందుకు ఫోన్ చేసినావు ఎప్పుడా? ముందు టైం అవుతుంది. తాత అల్లు పడతాడటగా, అల్లు పట్టిద్దా. ఈ సంవత్సరం అన్న బాగుపడతావు, తప్పించాలి గోరొట్టలేని అడుగుదంతా. మరి అది చెప్పరా, ఫాల్తులా తాగుడు బుక్కుడు అది అని అంటావు. మీ ముగ్గురం పోతున్నాంట, నువ్వు కూడా అట్లా నటేరా. సరే అయితే మీరు ఓరి అబ్బా, మీరు మునిగిది కాక నన్ను మున్న కొడతారు. తాత అల్లు పట్టు తాత. ఈ సంవత్సరం అన్న మా బతుకులు మారుతాయా, పీతలు పోసిన పాల తీరే అయితాయా? ఫస్ట్ నా చేతులు చూడు తాత. నా చేతులు గంగలు కొట్టి తమ్ముడు చిన్నగాయే, చేతి రేఖలన్నీ అరిగిపాయే. బాత్రూమ్ లో బల్లులు భయపడుతున్నాయి తాత నేను బాత్రూమ్ పోతే. ఈ సంవత్సరం అన్న పోరు దొరుకుతా లేదా చూడు.
ఆ తాత చేతులలో చూడరా చెత్తల్లా చెంబులా చూస్తాడు. ముందు నా పేరు మీద అల్లు పట్టు తాత, నా పేరు బాబు. ఈ పిల్లగాడు కోరుతాండు ఈ బాబు కంటే ఈ సంవత్సరం ఎట్లుంది, బాబు కంటే ఈ సంవత్సరం ఎట్లుంది. నక్కో గ్రహాలు గుద్దించాలి దాన్ని రేపు. మంచిగా అల్లు పట్టు తాత. అర్థం చేస్తున్నా గానీ పోసమ్మ పోతం పెడితే మైసమ్మ మాయం చేసిన రూపాయి చేతులు ఆగుతలేదు. సోపతులు పాడు బట్టగాల్సి మీదెత్తారు నా మాటిను. పెద్దల మాట సద్దిమూట నా మాటిను. ఇలా సోపతి బంద్ చేయి, బాగుపడతావు. నీ ఏంటనే ఉంటారు, నీకే పొక్కలు కొడతారు. నీదే తింటారు, నిన్నేది అందామని చూస్తారు. వీళ్ళని ఎటన్నా పట్టుకొని పోతే పని పాత్ర పెట్టి పూకు జాతర పోయినట్టే, పని కాదేం కాదు. చేతులలో కడకు నోటు ఉంటది గాని ఇడిపించినవా అయిపోయా, ₹1 కనబడదు నీ చేతిలో. అమ్మతో అనుకున్నా తాత, నేను అనుకున్నా ఇలా అతుకోరు బాడుకోవాలి లేవట్టి నా జీవితం మొట్ట కూర్చుందని. అప్పటికైనా మా అయ్య చెప్తూనే ఉన్నాడు, నీకు సోపతులు అయిరావరా సోపతులు అయిరావరా అని. నేను ఇంటనా మంకు గొర్రె మంకు మనది, అద్దంటే కుదలేలు పెడతాం, అంతా తీట పుగ్గాలం. నువ్వు నీ అబ్బా నువ్వు వచ్చినాకనే రా శని గుద్ద కానివి, మా జీవితం నాశనం అయింది. నా మాటిను, ఓ తాయితీత్తా మొల్లారని కట్టుకో. కానీ 1100 ఖర్చు అయితే మరి 1100 ₹11 ఇస్తా. ఏ నువ్వు ఆగుబే, మావాడికి పోరు దొరుకుతలేదు అట అల్లు పట్టు. అప్పంచాలు ఉత్సాహ అవుతలేదు దానికి. పేరేం పేరు? చోటు. చోటు కంట పిల్ల దొరుకుతుందా లేదా? కనీసం ఆంటీ అన్న దొరుకుతా లేదా చూడతాత. నా బతుకు ఈ సంవత్సరం అన్న పోరు దొరికితే బొర్రుడు గిరుడు ఉంటది అనుకున్నా. చెంపు పట్టి దెంగితే షకీలా అంటావు, దెంగేరించాలి మీరు. ఏమైందిరా ఇవాళ న్యూ ఇయర్ తుప్పల కంపెనీనా? ఎటైనా ట్రిప్ అన్న పోదాం పారి అందరం కలిసి. నిన్న గుట్కా రాజుగాడు ₹1000 ఇచ్చినందుకే 1000 సారా గొలిగాడు. గుడ్డది గొలినాడు గుదాకిలోడు. ఇప్పుడు ట్రిప్ అంటే అత్తాడాడు. ఈ ఒక్క ట్రిప్ ఎవరినాడు చూసుకుందాం, మళ్ళా కలుతామో లేదో ఇక. నేనైతే మా అయ్య పర్మిషన్ అడగాలరా. ఇంకా బచ్చ పోరని వారా కింద ఆతులు మొలిసినాయి. అయ్య పర్మిషన్ అంటావు లౌడా కానివి. ఇండిపెండెంట్ గా ఉండాలిరా, అట్లా అయితే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళదేంతాడు. గుడ్డ తెలియదు మూర్తి తెలియదు లౌడా కానివి. ఇక మళ్ళా మనం ట్రిప్ కి అయినట్టే పిల్ల దౌడపడి దెంగుతాడు మళ్ళా ట్రిప్ అంటే. అంత లేదు, మనందరం పోయి అడుగుతూ ఒప్పుకుంటాడు పా. అవులా గాని వారా నిన్న తాగే కిరువు చేసినాం, మళ్ళీ ఇవ్వాలన్నాం అనుకో. అరే ఏమన్నారా, అంతెందుకు భయపడతారు చెప్పు మీరు? దెంగే మళ్ళీ మేమెందుకు రా, మమ్మల్ని 4 దెంగులు దెంగుతాడు. మరి మీరు ఓరి నేను రాను. అరే మీ అయ్యని చూస్తేనే నాకు కూర్చోబడుతుంది, నువ్వు అడిగిరా మేము బయట ఉంటాం. ఏమంటావురా? నేను లేనారా, అంకుల్ మంచోడు ఏమన్నాడు పాపం. ఓ గుద్దాకిలోడు వాళ్ళ అయ్య కోపంతో ఏంది అన్నాడా? కథం నా పెద్ద పాటలు గాలినే కలిసిపిస్తాయి. ఎందుకో మీ అయ్యని చూస్తేనే పిచ్చలు డప్పులు కొడతాయిరా నాకు. నేను రాను, మీరు ఓరి. అరే మీ పని అయితే మాత్రం దగ్గరుండి గుద్ద రాగించుకుంటారు, నా పని అయితే అడగ నీకేమైతుందిరా మీకు? మీ అయ్యని అడగ నీకు గుద్ద ఎన్నొత్తాందో పెద్ద పీకుడు కానివి. ఏపా పోంపా, టెన్షన్ మత్కారో మేమునా. అగో ఏటో కట్టకట్టుకొని వచ్చిర్రు సిపాయిలు ఇద్దరు. నమస్కారం అంకుల్. హ్యాపీ న్యూ ఇయర్ అంకుల్. మనది ఉగాదిరా లౌడే. మళ్ళీ ఏమని కోపం మునుగా దింగుతారా? ఏసీ లేదంకుల్, ఈరోజు న్యూ ఇయర్ కదా, బాబుగారు మేము ట్రిప్కి వెళ్తున్నాం మీ పర్మిషన్ కోసం అని. ఏడవయారు అర్రలది వచ్చిండు అచ్చుడితోనే, కాలు రెక్కలు కడిగిన వారాలు అతుకోర్లా. ఏ కాళీయతులు మంచిగా అడిగాడు అంకుల్. ఏ ఊళ్ళు ఉన్నాడు? సప్పుడైన వాడతలేదు. కిచెన్ లో ఉన్నాడు, అంటే డబ్బులు అడుగుతాడు. నేను మళ్ళా ఇన్నే ఉండరు. ఏమే వీళ్ళకి చాయ్ పెట్టు. ఉత్తగా భయపడ్డా ఓలా కానివి. చూడు అంకుల్ ఎంత మంచోడు. నాకేదో తేడా తెంగుతుంది, ట్రిప్ అదేమది పీకుదాం పారా. నీ దరిద్రపు నోరుతో నానక దరిద్రపు లంచోడుక. 5 minutes later. నిన్ననే గుడ్డ లాగిరు. మానం ఉందా? కొద్దిగా మానం ఉందా నీకు? అబ్బా అద్రా నీకు ముందే చెప్పినా, న్యూ ఇయర్ రోజు నూపుతాడు చూడు వాళ్ళ అయ్యా. పీకుదాంపా. ఉర్రకరా నీ అబ్బా మనని కూడా 4 దెంగుతాడు. పోండాడి ఇడిసబెట్టి నీకు దండం పెడతా. ఫ్రెండ్సే పోదామన్నారే, నాకేం తెలియదే. సావదేంగి చెవులు పోతా, మళ్ళీ ఇంతకెళ్ళి బయటకు వెళ్ళామంటే లేకిలా. ఆ తిరుగోతు పాడుకోవాలకు మానం లేదు, గుద్ద గింత మానం పెట్టలేదు దేవుడు. పోన్ అని చెప్పినా కానీ ఇడిసబెట్టే సభ తల్లి దెబ్బలు పెయ్యని తిరిగి పట్టాంది. తాగుడుకు మరిగి లంజలకు మరిగినట్టు. పోండాడు ప్లీజ్ ఇడిసబెట్టే ఫోనే. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.
అరే మీ అయ్య కొట్టిండటగా. ఆయన గుద్దల మాట ఎవరు అప్పుడే విత్తిండా మీ దగ్గర? సరే గాని రెడీ అయ్యిరా. నిన్ననే నా దగ్గర 1000 రూపాయలు తెంగిరు, మళ్ళీ ట్రిప్ ఏంద్రా? నేను రానురా మీతో, అంతా గొల్లెం అయిపోయింది, ఆగమాగం చేస్తారు మీరు. కలకే తమ్ముడు గుద్ద బామారా అన్నట్టు చేస్తారు తాగిన తర్వాత. నేను రాను మీరు ఓరి. రే లత్కోర్లా ఈ అబ్బా మీకోసమే కారా నేను మాయ దగ్గర సావు దెబ్బలు తిన్నది. నీతి నేను లంచ్ కొట్టుకు మళ్ళీ నాకు బూతులు వస్తాయి. నీతి నీళ్ళ పాలు గుద్ద లోకల పాలు అన్నట్టు ఉందిరా మీ కథ. పొలం ఇలా నాటు పెడతారా? ఇప్పుడు ఇట్లా నేను నారిగలే అనుకో మాయ దావా తెంగుతాడు. నేను రాను మీరు ఓరి. అరే నువ్వు పొలం నాట అనకరా, నువ్వు మళ్ళా నువ్వు పెద్ద వ్యవసాయం చేయాల్సిన మొగం తీరు. నార్మల్ చేసిన అని చెప్పినా గారా, పేయంతా పుండు పుండు అవుతుంది మళ్ళా. నిన్ననే ఆగం చేసిరు దేడు బాడుకోవాలారా. ఎత్తు పెట్రా పెట్టు, నువ్వు పెట్టు నీ. అరే నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మీ అయ్య కొట్టే కొట్టుడికి ఎన్న పోయి సచ్చినావు కావచ్చు అనుకున్నా. ఆగనే ఆగలేవరా కొద్దిగా ఇంటికాడ. ఎడిగిరా పోయేది? ఏడికేంద్రా ఎర్రిపోక ట్రిప్ పోదాం అనుకున్నా. అరే ఈయన తట్టు ఉందిరా, మా అక్కులు జారేసింది. మా ఇంటికాన్నే ఉండు అన్నాడు. నేను రాను మీరు ఓర్రా. ఏకి బర్రీ నుండేంద్రా పందిపించాలి అని చెప్పు. పోదామని ఎగేసినావు, మళ్ళీ ఇప్పుడు ఎగదెంగే కథలు దెంగుతావు అన్ని. బర్రెకి తింటే దుడ్డని కుక్కలకి ఎత్తుకపోతే మా ఎగరేసి దెంగుతా అన్నారా. నేను రాను మీరు ఓర్రా. అరే అందుకే రా మాయ కొట్టేది నన్ను తిట్టేది మీరే వాటే. మీరు పోదామంటేనే కారా నేను మాయ దగ్గర దెబ్బలు తిన్నా లంజోడుగా. ఉన్నా ఇన్నే ఉన్నా. అరే బర్రె కూడా ఉరుతాంద్రా పోకాని. నేను ఇన్నే ఉంటా మా మీరు ఓర్రి. అరే ఈ బర్రోరుడేంద్రా మళ్ళా నీ. ఉన్నా ఇన్నే ఉన్నా. హలో హలో హలో. అరే న్యూ ఇయర్ మనది కాదురా, ఉగాది అంట. మా అమ్మ చెప్పింది ఉగాది కూడా అంటే మనం. ఆ ఉగాది కాడ అంగవాడవు ఇప్పుడే గుద్ద అంగుతలేదు, మళ్ళీ ఉగాది కూడా వీక్తాడట చేతుల్లో నాతలాడ. బాగానే కొట్టిండారా మీ అయ్యా? మీ అసలు ఫాల్తో లంజోడుకుంటే కొట్టకుండా ముద్దు పెట్టుకుంటాడా? వస్తున్నామా? బాయ్ రా, అమ్మ పిలుస్తుంది, ముగ్గులు వేసిరాట. బాయ్ బాయ్. అట్లనే పోయి లంగా జాకెట్ వేసుకొని మూల కూర్చో. నాకు తెలుసురా మీరు అందరు కావాలనే స్టంట్ కొట్టిరని. అబ్బో దొరగారు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు. నైట్ తాగింది ఇంకా దిగలేదేంది? ఏంద్రా మొట్టల ముఖం పెట్టినవు? ఫాల్తు పాడుకోవాలి అత్త అని లాస్ట్ స్టంట్ కొట్టిరు డాడీ. ఫీల్ అయినావులే పొద్దున కొట్టినందుకు. మరి కారా ఫ్రెండ్స్ ముందట కొట్టక నీకు ఎన్నిసార్లు చెప్పిన డాడీ. వాళ్ళ ముందటనే ఇజ్జత్ దెంగుతావు నువ్వు. ఇగో ఈ పైసలు తీసుకొని నీకు బీరు నాకు హాఫ్ రేపో, మనం సెలబ్రేట్ చేసుకున్నాం న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ బ్రో. ఫ్రెండ్స్ అంతా స్టంట్ కొట్టినా నువ్వు నాతో ఉన్నావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ ముందర చెప్పిన స్టంట్ మాత్రం నమ్మకండి.